దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ మరి యెహోవా వాక్కు మరలా ఏ విధంగా మరి బయలుపరచబడింది ఇదే మరాకి ద్వారా మరలా ఈ దినం కూడా ఒకటి కంటిన్యూస్గా మనం చూసుకుందాం ఈ మాటను కూడా. 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. చూడండి, కుమారుడు ఏం చేస్తాడు? తన తండ్రిని ఘనపరచును. దాసుడు ఏం చేస్తాడు? తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. యాజకులు అంటే ఎవరండి? పాస్టర్లు, దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని ప్రకటించేవారు. మరి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానినైతే నాకు భయపడవాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ. చూడండి, ఒకవేళ మిమ్మల్ని అడిగినట్లయితే నేను తండ్రిని ఇంకొకటి ఏమంటున్నాడు? నేను తండ్రినైతే నేను కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. మరి నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానినైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టింది మరి మీరందరూ? నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్ర పరిచితమని మీరు అడుగుదురు. చూడండి, అపవిత్రమైన వాటిని ఆయన బలిపీఠం మీద పెట్టి మరి నీకు ఇన్ని ఇస్తున్నాము అన్ని ఇస్తున్నాము అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అశుద్ధమైనవి నాకు పెడితే లాభం ఏముంది? మీరు నన్ను గౌరవించినట్లా, మరి మీరు నాకు మర్యాద ఇచ్చినట్లా, లేకుంటే మీరు నన్ను ఎప్పుడు కనపరిచారు మీరు యాజకులారా? మరి నేను యజమానుడిని అనుకుంటే మీరు నాకు ఎలా భయపడుతున్నారా? నాకు భయపడటం లేదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. మరి దేవుని స్వరం అడుగుతూ ఉన్నది. చూడండి, యజమానుడిని అయితే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి మీరు నా నామం నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరు అడుగుతారు. అయితే యెహోవా భోజన బల్ల చుట్టూ నీచపరచబడు చేతనే కదా. హల్లెలూయా. నీచపరచినందున చేతనే కదా. గుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? అపవిత్రమైన వాటిని తీసుకొని మీరు అర్పిస్తే అది దోషం కాదా అని అడుగుతూ ఉన్న దేవుని స్వరం చూడండి. మరి కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా?